ఇది పాపం రోడ్ మధ్యలో ఉందండి. కార్ తిప్పుకొచ్చాను. ఇదేమో ఫాస్ట్కి కూడా వెళ్ళదు. మెల్లగా దాని రోడ్ దాటిస్తాను. దీంతో రోడ్డు దాటిస్తా. నడువే నడు 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 నడువే ఇట్లా. వావ్, వెళ్ళు. గో. ఓకే బాయ్. ఇంత స్లో ఉంటే కష్టమే, ఫాస్ట్గా ఉండాలి. కొంచెం ఫాస్ట్గా ఉండు. వెళ్ళు. బాయ్. ఏం చేస్తున్నారా? ఇలా సెట్ చేస్తున్నా. వెరీ గుడ్. గుడ్ జాబ్. నేచర్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ, రిటర్న్ గిఫ్ట్. అంతా హడావిడిగా ఉంది. ఇక చూడండి, ఇలా ఎవరైనా వస్తే మా ఇంటికి ఇలా గిఫ్ట్స్ ఇస్తాం. మీకు కావాలా? రీసెంట్గా మేము కొత్త ఇంట్లోకి రావటం జరిగిందండి. చిన్న ఇల్లు అయినా మేము చాలా ప్రేమతోని చాలా కేర్ఫుల్గా ప్రతి ఒక్కటి చేయించుకోవటం జరిగింది. అయితే మా ఇల్లు ఎలా ఉంటుందో మీకు ఒక హోమ్ టూర్ లాగా ఒక వీడియో కావాలంటే కింద కమెంట్స్లో రాయండి. అట్లీస్ట్ ఒక 20 కమెంట్స్ వస్తాయి కానీ హోమ్ టూర్ చేయనండి. ఎందుకంటే మనం చేసే రెగ్యులర్ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ కదా, ఇలా హోమ్ టూర్ అంటే భిన్నంగా ఉంటుంది. మీకు నచ్చుతుందో నచ్చదో తెలీదు. సో అందుకనే కింద కమెంట్స్ అట్లీస్ట్ ఒక 20 వస్తే హోమ్ టూర్ చేస్తాము. కొన్ని కూరగాయల నారు తీసుకుందామని కేసర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర నర్సరీకి రావటం జరిగింది. వీరి దగ్గర రెగ్యులర్గా దొరికే కూరగాయల నారు సమస్తం దొరుకుతుందండి. వంకాయల్లో పొడుగు రకం, పొట్టి రకం, రౌండ్వి, తెల్లవి, నల్లవి, ముల్లవి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. టమాటాల్లో ఒక 3-4 రకాలు, మిర్చి, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బెండ, దొండ, సొర, పొట్ల, కాకరకాయ, దోస, కీర, ఇలా చాలా వెరైటీలు ఉన్నాయండి. నేను ఒక 10-11 రకాల నార తీసుకుని డైరెక్ట్ పొలంకి బయలుదేరిపోయాను. ఎందుకంటే ఎక్కువసేపు వీటిని మళ్ళీ పాతకుండా ఉంటే మళ్ళీ పాడైపోతాయని డైరెక్ట్గా పొలంకి వెళ్ళిపోయి వీటిని నాటే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇట్లా బుడదలాగా చేసి పెడతాం, మా టెక్నిక్ అన్నమాట. బచ్చలు మొత్తం ట్రిమ్ చేసేసాం, చాలా ఓవర్ గ్రో అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ వస్తున్నాయి. ఇది మనం ఫస్ట్ పెట్టబోయే మొక్క రెడ్ క్యాబేజ్ అండి. రెడ్ క్యాబేజ్కి ఇక్కడ ఎందుకు పెడుతున్నాను మన ఇంటి పక్కనే అంటే, ఇది పెద్దగా హైట్ పెరిగే ప్లాంట్ కాదు. సో నాకు వ్యూ డిస్టర్బ్ అవ్వకుండా, ఇప్పుడు ఏ వంకాయో అలాంటి ప్లాంట్స్ పెడితే, వంకాయ, టమాటా అలాంటి ప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే నాకు వ్యూ బ్లాక్ అవుతుంది అనమాట. సో వ్యూ కూడా బ్లాక్ అవ్వకుండా ఇలా చిన్నగా
చిన్నగా ఉండే ప్లాంట్స్ పెట్టుకుంటాను. మన క్యాబేజ్, క్యాలీఫ్లవర్, మనకి దుంప జాతులు, ఎందుకంటే దుంప జాతులు హైట్ పెరగవు కదండి. మనకి రాడిష్ కానీ మన క్యారెట్ కానీ అలాంటివి దగ్గరలో వేసుకుంటాను. ఎక్కువ దూరం పెట్టకుండా ఇలా దగ్గరగా వేసుకుంటే నాకు మొక్క హైట్ పెరగదు, వ్యూ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇంటి పక్కనే కదా. సో ఇప్పుడు ఇందులో మంచి కొన్ని సాప్లింగ్స్లో 2 వస్తాయండి. మనం లక్కీ అయితే ఒకటే సీడ్లింగ్స్లో 2 వస్తాయి. అప్పుడు హ్యాపీగా దీన్ని ఇంకో దాన్ని తుంచి పడేయకండి, అది ఈజీగానే వస్తాయి. డ్రై అయితే ఇంకా ఈజీగా వస్తాయి యాక్చువల్లీ. సో మనము చేసింది ఏంటంటే మట్టిని మంచిగా గుల్ల చేసుకున్నాము. గుల్ల చేసుకున్న తర్వాత ఎరువు వేసాం. కొద్దిగా ఆవెరువు, మన కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ వేసుకున్నాము. వేసుకున్నాక మన నర్సింగ్ చూసారు కదా, నీళ్ళు పట్టుకున్నాం. బాగా నీళ్ళు పట్టుకున్నాక మొక్కలు పెట్టుకుంటున్నాము. పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇది 4 feet అనమాట మన మడి. 4 feetకి అడుగుకి ఒకటి పెడుతున్నాను. సో ఒక్క లైన్లో 4 మొక్కలు వచ్చాయి. పర్ఫెక్ట్. కత్తెర తీసుకురాల్సింది. కత్తెర తీసుకొచ్చి కట్ చేద్దాం. ఈ రీసెంట్ టైంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీనెస్ తెచ్చిన హార్వెస్ట్ ఏదన్నా ఉందంటే ఈ చెర్రీ టమాటో అనే చెప్తాను. బయట మార్కెట్లో కేజీ 500 రూపాయలాగా అమ్ముతున్నారండి. మన దగ్గర చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అది కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్గా పెంచిన ఈ చెర్రీ టమాటోలు ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు చెప్పలేనండి. శైలజ అయితే వీటిని బఠానీలు తిన్నట్టు టైంపాస్కి తినేస్తుంది. సో ఇవి నాటు టమాటా అన్నమాట. ఈ సీడ్స్ వేసి ఒక 20 రోజులు అయిందా నరసింహ? 20 days అయ్యింది. ఇప్పుడు పెద్దగా అయ్యాయి. తీసి వేరే చోట ప్లాంట్ చేయబోతున్నాం. టమాటోస్లో దేశీ టమాటో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయలేకపోతే నిజంగా యూర్ మిస్సింగ్ సంథింగ్. అట్లా మట్టితో లేవాలి. అది ఇప్పుడు ఏర్లు తేవకుండా మంచిగా వస్తుంది. ఈ టమాటాలు పెట్టిన ప్రతిసారి అనుకుంటానండి, ట్రెల్లీస్ చేయాలి, స్టేకింగ్ చేయాలి, కర్రపుల్లలు పెట్టాలి అని. ప్రతిసారి ఏదో ఎలాగో మిస్ అయిపోతాను అనమాట. అయితే ఈసారి మొక్కలు పెట్టక ముందలే స్టిక్స్ కొనుక్కుని తెచ్చాను. సో ఈసారి ప్రాబ్లం ఏం లేదు, స్టేకింగ్ చేస్తాను చక్కగా. యాక్చువల్లీ ఎల్లిగడ్డ పెట్టంగానే ఆ కుక్కలు పాడు చేసినాయి, అందుకనే ఖరాబ్ అయిపోయింది. ఒక 10 వచ్చినాయా? గార్లిక్
హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ సీజన్లో ఇదే మొదటిసారండి చామ దుంపలు హార్వెస్ట్ చేయటం. చూడండి, ఒకటే మొక్క హార్వెస్ట్ చేసాము, ఎంత అద్భుతంగా వచ్చిందో. ఒకటే మొక్క తీసింది ఇప్పుడు వరకు. అయితే ఉన్న దాంట్లో ఇదే పెద్దదిలే అండి. ఒకటే మొక్కకు ఒక 3-4 కిలోలు అన్నా వచ్చేటట్టుంది. మీరు పెంచుతుండేనా నరసింహ ఇవి? సార్ ఇవి పెంచుతుండేనా? బాయిల కాడ ఉండు. పెంచుతుండే. తింటారా ఇక్కడ? చారు పెట్టుకుంటా. చారా? ఎంత యూనిక్గా ఉంది కదా ఈ ప్లాంట్. ఏం ప్లాంట్ చెప్పండి చూద్దాం. అయితే ఈ మన బ్యాంబూ ట్రీ కట్ చేసాం, ఓవర్గ్రో అవుతుందని. దాని బ్రాండ్స్ తెచ్చి మన నరసింహయ్య అరేంజ్మెంట్ చేశారు. దిస్ ఇస్ చిక్కుడు పాదు. ఇవన్నీ పూత మీద ఉంది చూడండి. చిక్కుడు పాదుకి ఈ అరేంజ్మెంట్ చేశాడు మన నరసింహ. బాగానే ఒకటి కూడా టచ్ అవ్వట్లేదు కింద, కానీ వెరైటీగా ఇదివ్వండి. ఈ చిక్కుడు పాదికి ఏదో ఉంది, ఈ బ్యాంబుకి ఏదో ఉంది. మామిడికాయలకు కనిపిస్తున్న కీర. ఈ సీజన్లో ఈ స్నోఫ్లాక్ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. రంగు మొత్తం మారిపోయింది తెలుపులోకి. కింద మడిలాగా కనిపిస్తుంది కదండి. ఓన్లీ సీడ్స్ వేసుకున్నాము నారు కోసం. 1.5 years అయిందండి పెట్టి. చాలా సపోటాలు తీసాము. ఇది జస్ట్ లాస్ట్ ఇయర్ పెట్టాము. చూడండి ఎన్ని సపోటాలు ఉన్నాయో. వా, ఇంత చిన్న చెట్టుకి అన్ని సపోటాలు వచ్చాయి. వావ్. బ్యూటిఫుల్. మరి ఇవి వస్తున్నాయి విజిల్ కొట్టి. ఆగండి, మీకు కాదు విజిల్ కొట్టేది. వెళ్ళిపోయింది అది. అబ్బా, నాకి పడేస్తున్నాయి. అనగానే వచ్చేస్తావేనా? ఎలా అంటే వచ్చేస్తావా? షోర్ ఫెలోస్. ఆగండి ఇక్కడే, స్టే హియర్. తింటారా? ఇది తింటారా? రాని ఏంటి ఆటలు ఇప్పుడు? అయ్యి నడు, చల్.
ఇది మాత్రం ఇప్పుడు పూస్తూనే ఉంటుంది. మా అరటిగల కొట్టాలంటే ఇలాంటి ఇదిగోండి టవల్, ఇలాంటి అడ్జస్ట్మెంట్ తప్పదు, లేకపోతే టీ షర్ట్ అంతా పాడైపోతుంది. సో మొత్తానికి చీకటైనా కొట్టేశాము అరటిగల, ఇంకా హార్వెస్ట్లన్నీ కూడా ముగించాము. కానీ బయలుదేరలేము, ఎందుకంటే మిల్క్ 6:30కు తెరుస్తారంట, దాని గురించి వెయిటింగ్. సో పాలు రాగానే బయలుదేరిపోతున్నాయి. అప్పటి లోపల మీకు హార్వెస్ట్ చూపిస్తాను. కర్పూరం, మిర్చి, టమాటో, నిమ్మకాయలు, కొన్ని వంకాయలు, కూర మిర్చి, కాకర, ఏంది మన గడ్డ, చామగడ్డ. ఇది ఈ వారం చిన్న హార్వెస్ట్.